రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో చూస్తున్నాము. కొరియోగ్రఫీకి గుడ్ బై చెప్తుంది ఊర్వశి అప్సరా. కిసిక్ పాటతో బాగా ఫేమస్ అయింది. కొరియోగ్రఫీకి ఇంకా గుడ్ బై చెప్పేస్తున్నాను అని చెప్పి డాన్స్ మాస్టర్ ఊర్వశి అప్సరా చెప్పారు. పుష్ప 2లో కిసిక్ పాటతో పాపులర్ అయిన ఊర్వశి ఆ సాంగ్ రిహర్సల్స్ లో అల్లు అర్జున్ కు డాన్స్ మూమెంట్స్ నేర్పిస్తూ ఆ వీడియో నెట్టింటా వైరల్ అయింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే చెప్పే క్రమంలో ఆమె చేసిన డాన్స్ వీడియో పూర్తిగా వైరల్ అయింది. అయితే ఆ వైరల్ అయిన వీడియోతో మీమ్స్ చేయడం శ్రీలీల కన్నా తినే బాగా చేసింది అని చెప్పి కూడా ప్రశంసించారు. హీరోయిన్ శ్రీలీల కంటే ఆమె బాగా చేసిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు ఫ్యాన్స్. ఊర్వశి అప్సరా హీరోయిన్ లా ఉందంటూ బీభత్సంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు తనకి. అయితే సడన్ గా ఇక డాన్స్ కి దూరం అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది ఊర్వశి. అయితే ఇది వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కొరియోగ్రఫీ చేసిన కిసిక్ సాంగ్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. అయితే మళ్ళీ డాన్స్ చేసే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఊర్వశి. ఇదే సాంగ్ పైన మళ్ళీ ఊర్వశి స్టైల్లో తనకంటూ ఒక స్టైల్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేయడానికి కిసిక్ పాటని కొరియోగ్రాఫ్ చేసి మరి పోస్ట్ చేసింది. దాన్ని పోస్ట్ చేసిన తర్వాత ఇంకా ఇదే గుడ్ బై అని చెప్తోంది ఊర్వశి అప్సరా. అల్లు అర్జున్కి ధన్యవాదాలు చెప్తోంది. అటుపక్క ఇకపై సినిమాల్లో హీరోయిన్గా ట్రై చేస్తానని కూడా చెప్తుంది. తనకు అవకాశం ఇచ్చిన డాన్స్ మాస్టర్ గణేష్కి కూడా కొరియోగ్రఫర్కి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది ఊర్వశి అప్సరా. అయితే ఊర్వశి అప్సరా ఇప్పుడు శ్రీలీల కాంపిటీషన్గా నిలబడుతుందా ఏంటి, అసలు ఎందుకు గుడ్ బై చెప్పింది, డాన్స్ అంత బాగా చేసే ఆమె ఎందుకు ఫిట్ చేసింది అనే అంశం పైన మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్లో అందిస్తారు. శ్రీపాల్ గారు చెప్పండి, అసలు తను అంత బాగా చేసిన డాన్స్ మూమెంట్స్ వైరల్ అయ్యింది రీల్స్లో కూడా, తను సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏముంటాయి? అల్లు అర్జున్ సినిమాలో కిసిక్ పుష్ప 2లో కిసిక్ సాంగ్ కి చాలా ఆదరణ దక్కిందని చెప్పుకోవచ్చు. ఆ ఆదరణకి ఎందుకంటే ఈ అమ్మాయి డాన్స్ ప్రాక్టీస్ ఒక మాస్టర్ కి అసిస్టెంట్ గా అయితే వర్క్ చేసింది. ఈమె గణేష్ ఆచార్య దగ్గర కూడా వర్క్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పి ఇక నుండి, ఎందుకంటే ఈ అమ్మాయి ఎవరి కిసిక్ సాంగ్ చేసిన రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది. ఆ సాంగ్ లో ఎవరు చేసిన అమ్మాయి అని చెప్పేసి చాలా మంది నెటిజన్స్ అయితే వెతకడం ప్రారంభించారు. వెతికిన తర్వాత ఏంటంటే ఈ కిసిక్ సాంగ్ చేసిన అమ్మాయి ఊర్వశి అప్సరా ముంబై. ఊర్వశి అప్సరా అమ్మాయితో ఎందుకంటే పుష్ప 2లో ఈ కిసిక్ సాంగ్ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిందని చెప్పవచ్చు. ఆమె పుష్పలో కూడా ఊ అంటావా మామ సాంగ్ కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసింది. అయితే ఈమె కిట్టి పార్టీ December 31 అనంత్ పింటికి తప్పి వంటి చిత్రాల్లో కూడా నటించిందని చెప్పవచ్చు ఊర్వశి. అయితే ఈమె గుజరాత్ లో పుట్టి పెరిగిన ఆమెను ఊర్వశి చౌహాన్ అని కూడా పిలుస్తారు. అక్కడ 2016లో ఈమె డాన్సర్ గా తన కెరీర్ ని ప్రారంభించి బ్యూటీ స్టార్ కొరియోగ్రాఫర్ గా గణేష్ ఆచార్య దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే 2016లో మిస్ ముంబై అందాల పోటీల్లో కూడా సెకండ్ రన్నర్ అప్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఊర్వశి అప్సరా ఢిల్లీ డాన్సర్ గా యోగా శిక్షకురాలుగా కూడా రాణించింది. ఖాళీ సమయాల్లో డాన్స్ చేస్తూ ఆ రీల్స్ ని తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కొంచెం పాపులారిటీ అయితే దక్కింది. తనకు వచ్చే ఫ్యాన్స్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ట్రావెల్ అండ్ సెల్ఫీ లవర్ ఊర్వశి తనకు నచ్చిన అందాలను ఆ కెమెరాతో కిసిక్ వాళ్ళకి ఇచ్చి అయితే షేర్ చేస్తుందని చెప్పుకోవచ్చు వాటి విషయాల్లో. ఎందుకంటే ఈ అమ్మాయికి చాలా పాపులారిటీ ఉంది. రీసెంట్ కూడా పుష్ప 1లో ఊ అంటావా మామకు సాంగ్ చేసిన తర్వాత పుష్ప 2లో కూడా కిసిక్ సాంగ్ చేసింది. గణేష్ ఆచార్యకి ఇచ్చినందుకు గణేష్ ఆచార్య అవకాశం ఇచ్చినందుకు కూడా తనకు థ్యాంక్స్ చెప్తూ, అయితే ఇంకా నేను సినిమా డాన్సులు చేయను, ఓన్లీ నేను హీరోయిన్ గా ట్రై చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇంకా శ్రీలీల కంటే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగా డాన్స్ చేసిందంటూ కూడా పలువురు కామెంట్స్ అయితే చేశారు ఆ టైంలో, సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన టైంలో. అయితే ఊర్వశి అప్సరా హీరోయిన్ లా ఉన్నట్టు కూడా కితాబిచ్చారు ఫ్యాన్స్. ఆ తర్వాత కిసిక్ సాంగ్ తర్వాత కూడా చాలా, ఎందుకంటే పాపులారిటీ వచ్చి ఫాలోవర్స్ కూడా చాలా అధికంగా పెరిగారని కూడా చెప్పుకోవచ్చు. అయితే తానే కొరియోగ్రాఫ్ చేసిన కిసిక్ సాంగ్ కి మళ్ళీ డాన్స్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఊర్వశి గారు. కాకపోతే తనకు అవకాశం ఇచ్చిన కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా ఒక థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞతలు చెప్పి ఇక నుండి నేను సినిమాలు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేయను, సినిమా హీరోయిన్ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి, ప్రయత్నాలు అయితే చేస్తానని చెప్పింది. అల్లు అర్జున్ గారికి కూడా అలాగే ధన్యవాదాలు చెప్పిన ఊర్వశి ఇకపై సినిమాల్లో నేను హీరోయిన్ గా ట్రై చేస్తాను, అటు టాలీవుడ్ లోను బాలీవుడ్ లో ప్లస్ టాలీవుడ్ లో కూడా ట్రై చేస్తుంది. తమిళ వాళ్ళు కూడా కొంతమంది ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తెలుగులో కూడా కొన్ని ఆఫర్స్ రావడం వల్లనే ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి హీరోయిన్ గా మారాలనుకోవడం కూడా ఖచ్చితంగా ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు తనకి ఇంట్రెస్ట్ మీద. అయితే ఇకపోతే పుష్ప 2 కిసిక్ సాంగ్ తో అయితే చాలా పాపులారిటీ పొందింది లక్కి. మరి శ్రీపాల్, ఇంత బాగా డాన్స్ చేసి కొరియోగ్రాఫ్ చేసిన కిసిక్ పాట వైరల్ అయింది, మనందరికీ తెలుసు. అయితే ఇంత బాగా డాన్స్ చేసిన ఆవిడ ఇప్పుడు శ్రీలీలకి పోటీగా నిలబడుతుందని అనుకోవచ్చా మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? అంటే ఖచ్చితంగా చెప్పలేము, అవ్వచ్చు కూడా. ఎందుకంటే ఇండస్ట్రీ ఇది ఎవరి అదృష్టం వాళ్ళకి రాసిపెట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ హార్డ్ వర్క్
ఇక్కడ ఈ స్థాయికి నిలబెడతాయి. ఈమె ఆ సాంగ్ చేయడం వల్ల పుష్ప 1 అప్పుడు కూడా కొంతమందికి తెలియదు ఈవిడ చేసింది అన్నట్టుగా, పుష్ప 2 లో ఆ మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు చాలా మందికి సుపరిచితులాగా ఈమె వీడియో వెతకడం ప్రారంభించారు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా తనని ఫాలోవర్స్ కూడా ఎక్కువ పెరిగారు. దాని ద్వారా కొంతమంది కితాబ్ ఇచ్చేసి కొంతమంది మెచ్చుకోవడం వల్ల తనకి టాలెంట్ ఉందని కొంతమంది గుర్తించడం వల్ల కొంతమంది హీరోయిన్ ఛాన్స్ కూడా ఇస్తామని చెప్పి ఈ టైంలో ఆమె ఖచ్చితంగా అంటే గతంలో కూడా ఆమె మోడల్ కాబట్టి కొన్ని సినిమాల్లో నటించింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మరోసారి హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షిస్తుందామని చెప్పేసి ఈ డాన్స్ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా మానేసిందని చెప్పుకోవచ్చు. మరి శ్రీపాల్, కొరియోగ్రఫీకి గుడ్ బై చెప్పిన ఊర్వశి అప్సరా ఏదన్నా కొత్త ఫిల్మ్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయని ఏమైనా పోస్టులు కానీ ఏదైనా హింట్లు కానీ ఇవ్వడం చేసిందా? అటు ఢిల్లీ వైపు కానివ్వండి లేదా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఛాన్స్లు వచ్చాయా తనకి? అంటే మార్నింగ్ ఉదయం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వచ్చినాయని చెప్పవచ్చు. కాకపోతే వివరాలు త్వరలో చెప్తానని చెప్పింది. తనని మామూలుగా అడిగినప్పుడు కూడా తనైతే సంతోషాన్ని వ్యక్తం చేసింది, పలువురు ఇండస్ట్రీ నుంచి అడుగుతున్నారని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే ఈ రోజే తన ప్రకటించింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ఖచ్చితంగా ఇది వైరల్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి ఈ కిసక్ సాంగ్ చాలా ప్రాచుర్యం పొందింది అన్ని లాంగ్వేజ్ లో. ఆ లాంగ్వేజ్ వల్ల కూడా పాన్ ఇండియా లెవెల్లో కూడా దానికి ప్రాచుర్యం రావడం వల్ల ఈవిడ కూడా పరిచయం లాగా, ఎందుకంటే ఈవిడ ఫాలోవర్స్ పెరగడం, ఈవిడ క్రేజీ రావడం వల్ల చాలా మంది హీరోయిన్ గా అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, అయితే ఊర్వశి అప్సరా పేరు అక్కడ ముంబైలో తను మిస్ ముంబై సెకండ్ రన్నర్ అప్గా మోడలింగ్ చేస్తూ విన్నర్గా నిలిచింది. అటుపక్క మోడలింగే కాదు, పలు సీరియల్స్లో, సినిమాల్లో, షార్ట్ ఫిలింలో కూడా అటుపక్క నార్త్లో మంచి పేరు తెచ్చుకుంది ఊర్వశి అప్సరా. తను గుజరాత్లో పుట్టి పెరగడం వల్ల తనని ఊర్వశి చౌహాన్ అని కూడా పిలుస్తారు. మరి ఇప్పుడు ఊర్వశి చౌహాన్ ఆల్సో నోన్ యాజ్ ఊర్వశి అప్సరా ఇప్పుడు టాలీవుడ్కి వచ్చి ఎలాంటి రచ్చలేపుతుందని వేచి చూడాలి. ఎందుకంటే శ్రీలీల కన్నా బాగా చేస్తుంది అని చెప్పి నెట్టింట వైరల్ అయిన కమెంట్స్, రీల్స్ మనం చూస్తూనే ఉన్నాము. సో శ్రీలీలకి డాన్స్కి పోటీగా వస్తుందని అనుకోవచ్చు. పైగా తిను చూడడంలో కూడా బాగానే ఉంది కాబట్టి సో తెలుగు మూవీస్లో కూడా ఇంట్రెస్ట్గా ఉంది అని అంటే తను ఆల్రెడీ తను సోషల్ మీడియా పోస్ట్లో పెట్టినట్టుగానే తన మూవీ ఆఫర్స్ కోసం ట్రై చేస్తాను హీరోయిన్గా, ఇంకా నేను అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేయను అని చెప్పి తెలిపింది. సో ఏదైనా మంచి మూవీ ఆఫర్ వస్తే మనం ప్రేక్షకులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మనం చూడొచ్చు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఊర్వశి గుడ్ బై చెప్పిందని అనుకోవచ్చు. ఎందుకంటే కిసిక్ సాంగ్తో మామూలుగా ఫేమ్ రాలేదు. ఎందుకంటే కిసిక్ సాంగ్ ఉంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, అటుపక్క పాన్ ఇండియా లెవెల్లో పలు భాషల్లో కిసిక్ సాంగ్ వైరల్ అయింది. అయితే ఆ వైరల్ అయినప్పటికీ తన కొరియోగ్రఫీ, దాని వెనకాల ఉన్న కొరియోగ్రఫర్ ఎవరు అని ఎవరికి తెలియదు. అప్పటిదాకా కిసిక్ సాంగ్ రిలీజ్ అవ్వగానే పుష్ప 2 కిసిక్ సాంగ్ అని అంటే శ్రీలీల గుర్తొచ్చేది. కాకపోతే ఎప్పుడైతే మేకింగ్ వీడియో వీళ్ళు రిలీజ్ చేశారో ఆ మేకింగ్ వీడియోలో తిను ఉండడం, ఆ ఊర్వశి అప్సరా చేసిన మూమెంట్స్కి అందరూ ఫ్యాన్స్ అయిపోయి అల్లు అర్జున్ పక్కన ఏదైతే మేకింగ్ వీడియో చేశారో ఆ వీడియోకి ఫ్యాన్స్ అయిపోయి అందరూ శ్రీలీల కన్నా తినే బాగా చేస్తుంది, ఆల్సో హీరోయిన్ లాగా కూడా ఉంది అని చెప్తున్నారు. అయితే ఇదివరకే ముంబైలో అందాల పోటీలు నిర్వహించినప్పుడు మిస్ ముంబై సెకండ్ రన్నర్ అప్గా నిలిచింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తిను మోడలింగ్లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మోడలింగే కాక తిను యాక్టింగ్లో కూడా ఢిల్లీలో కొన్ని సీరియల్స్కి, షార్ట్ ఫిల్మ్స్కి నటించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పూర్తిగా అసిస్టెంట్ కొరియోగ్రఫీ మానేసి ఇప్పుడు టాలీవుడ్ కానివ్వండి లేదంటే నార్త్లో కానీ సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్టింగ్ తిన మెయిన్ స్ట్రీమ్ లాగా తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇటుపక్క తెలుగు రాష్ట్రాల్లో పలు రాష్ట్రాల్లో సాయి పల్లవి ఇంకా శ్రీలీల డాన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి వాళ్ళ డాన్స్ని మైమరిపించేంత డాన్స్ మూమెంట్స్ తను చేస్తుంది కాబట్టి వాళ్ళని ఓవర్కమ్ చేసి వాళ్ళని ఏదైనా బీట్ చేసే ఛాన్స్ ఉందా లేదా అని అయితే ఇంకా తెలియదు. అయితే తనకు వచ్చే కొత్త మూవీ ఆఫర్స్ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు వీళ్ళ ఫ్యాన్స్.